ఓం నమో శ్రీ త్రిపురాయై పరాభట్టారికాయై నమః. సమస్త గురుమండలికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. నా గురువు అయినటువంటి వంశీకిరణ్ సార్కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. బ్రహ్మశ్రీ ఎల్ఎం రాజు శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. త్రిపుర రహస్యం జ్ఞానఖండం తత్వ విజ్ఞాసకులందరికీ స్వాగతం. ఇది తాంత్రికం, ఇది శివాద్వైతం. అయా అద్వైతం అంటున్నారు, మళ్ళీ వైదికం అన్నారు, తాంత్రికం అన్నారు ఏమిటండి? అంతేగాక ఒకటి శుద్ధం అన్నారు, ఇదేమో శివం అన్నారే. ఇది శుద్ధం కాదా? మరి అద్వైతం అంటే ఒకే ఒక తత్వాన్ని కదా చెబుతుంది. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనే తేడా లేదు కదా. అంతా ఒకే ఒక పరమార్థం అయినప్పుడు మరి ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చిందండి? రెండు అని మీరు అన్నారు అంటే అది అద్వైతం ఎలా అవుతుంది? ద్వైతం అవుతుంది. ద్వైతం కాదు అని అనిపించుకోవాలి అంటే మీరు అది ఇది అనే మాట మాట్లాడకూడదు. అద్వైతం అనండి చాలు. శుద్ధం, అశుద్ధం అనే ప్రశ్న ఎందుకు వచ్చింది అని అడగవచ్చు. మేము అదే చెప్తున్నాము అంటారు. అద్వైతం అంటే ఒకటే అఖండమైన సత్యం. దానిలో ఖండాలు లేవు. అది ఇద్దరు ఒప్పుకుంటారు. ఎవరు? ఈ శుద్ధ అద్వైతులు ఒప్పుకుంటున్నారు, శివ అద్వైతులు ఒప్పుకుంటున్నారు. తేడా ఏమీ లేదు. ఎందుచేతనంటే ఇక్కడ బ్రహ్మం అన్నారు, అక్కడ శివం అన్నారు మహా అయితే. ఆ బ్రహ్మము, శివము అని మీరు కాదు అనడం. అసలు ఉపనిషత్తు ఋషులే అన్నారు. బ్రహ్మైవేదం సర్వం బ్రహ్మవేద బ్రహ్మై భవతి సర్విదం కల్విదం బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ అని బ్రహ్మ అనే శబ్దము విధి విరామం లేకుండా దశోపనిషత్తుల్లో వినిపిస్తూనే ఉంది మనకు. మరి శివమని ఎవరన్నారండి? ఉపనిషత్తే అంటున్నాయి. శివం అద్వైతం చతుర్థం మన్యంతి. మాండుక్య ఉపనిషత్తు ఒక పక్క ఘోషి పెడుతూనే ఉంది. శివమండి అది అన్నారు. అక్కడ బ్రహ్మం అన్నారు, ఇక్కడ శివం అన్నారు ఏమిటండి అని నీవు ప్రశ్న వేస్తావా? అక్కడ మార్జారం అన్నావు, ఇక్కడేమిటి పిల్లి అన్నావు అంటావా? ఆ భాషలో ఆ మాట అన్నాం, ఈ భాషలో ఈ మాట అన్నాం. పర్యాయ పదాలు అనేవి ఉండవా ప్రపంచంలో? అలాగే శ్వేతనం ఏమని చెబుతుంది అంటే అక్కడ శివ అని ఆ శివ అనే శబ్దమే ప్రయోగించారు. బ్రహ్మానికి అది పర్యాయం. ఏమిటి అర్థం? ఈ ఆకాశాన్ని ఒక చాప చుట్టినట్టుగా చుట్టుకోగలిగితే శివస్వరూపం తెలియకుండా నీవు మోక్షం కొట్టేయవచ్చు అన్నారు. ఆకాశాన్ని చాప చుట్టినట్టు చుట్టడం ఎంత అసంభవమో, అసలైన తత్వాన్ని అర్థం చేసుకోకుండా నేను ముక్తుడిని అయిపోయాను అని సంతోషించటం కూడా అలాంటిదే అని. కనుక శివం అన్నారే, బ్రహ్మం అన్నారే అని మనం ఆక్షేపణ చెప్పకూడదు. రెండు కలిసి ఒకే ఒక తత్వాన్ని చెబుతున్నాయి. అంతేగాక నీవు ఏది బ్రహ్మం, శివం అంటున్నావో దాని స్వరూపం ఏమిటి అని అడిగితే అది నిర్గుణం, నిరాకారం, నిరంజనం, నిష్క్రియం, సర్వవ్యాపకం, ఏకమేవ అద్వితీయం. దానికి భిన్నంగా మరేది లేదు. దానికి భిన్నంగా మరేదైనా మనసుకు తెచ్చుకున్నావో అది కూడా శివస్వరూపమే. ఏం తెచ్చుకోగలవు మహా అయితే? ఒక జీవుడు ఉంటాడు, ఒక జగత్తు అంటావు. ఒక జీవుడు అంటావు, ఒక జగత్తు అంటావు. ఈ రెండింటిని సృష్టించిన ఈశ్వరుడు అంటావు.
అంతే కదా! అంతకు మించి నీవేది భావించలేవు కదా! ఆ 3 కూడా బ్రహ్మ స్వరూపమనే అవి 3 బ్రహ్మము కంటే వేరుగా లేవు. మరి దాని తత్వం ఏమిటి? దాని సారం ఏమిటి? అని అడుగుతారా? ప్రజ్ఞానం బ్రహ్మ. అది జ్ఞేయం కాదు మనకు. జ్ఞానమే దాని స్వరూపం. అది కూడా మామూలు జ్ఞానం కాదు ప్రజ్ఞానం. ప్రజ్ఞానం అంటే అఖండమైన జ్ఞానం. ఖండాలు లేవు దానికి. జ్ఞానానికి ఖండాలు ఏమిటనుకుంటున్నారు? ఒకడేమో జ్ఞాత, మరొకటేమో జ్ఞేయం. తెలుసుకునేవాడు ఈ కొసలో ఉంటాడు. తెలుసుకోబడేది ఆ కొసలో ఉంటుంది. ఈ ఇద్దరిని కలిపేది జ్ఞానం. ఇది మనకు తెలిసిన జ్ఞానం. కానీ ఉపనిషత్తు ఆ మాట చెప్పటం లేదు. ప్రజ్ఞానం అని అంటున్నది. లేకపోతే జ్ఞానం అనే అనేది. ప్రజ్ఞానం అని అంటే ఆ 2 కొసలు దానిలోనే కలిసిపోవాలంటున్నది. అంటే జ్ఞాత వేరే లేడు. జ్ఞేయమైన పదార్థం ప్రపంచం మరొకటి లేదు. ఉన్నదంతా జ్ఞాన స్వరూపమే అఖండమది అని చెప్తూ ఉన్నది. ఇది శుద్ధ అద్వైతులు ఎలా చెప్తున్నారో శివ అద్వైతులు కూడా అలానే చెప్తున్నారు. చైతన్యమే దాని స్వరూపం అని చెప్తున్నారు. చితి అని అంటారు మహా అయితే. మాట మార్పు అంతే. చైతన్యం అన్నా, చిత్ అన్నా, చితి అన్నా మూడింటికి అర్థం ఒకటే. ఏమి తేడా లేదు. అంతేకాదు ఆ పరమాత్మకు ఒక శక్తి ఉంది అన్నారు అద్వైతులు. దాని పేరు మాయా అని పేరు పెట్టారు. ప్రకృతి అని పేరు పెట్టారు. అవ్యక్త్వం అని పేరు పెట్టారు. అక్షరం అని పేరు పెట్టారు. ఏ పేరైతేనేమి ఒక శక్తి ఉన్నది. పరాశక్తి అను, ఆదిశక్తి అను, మహాశక్తి అను, మాయాశక్తి అను, ఏమైనా అను. ఆ శక్తి ఉన్నప్పటికీ అది ఆయనకు భిన్నం కాదు. అభిన్నం. శివశక్తులు రెండూ కలిసి ఒక్కటే తత్వం. ఎందుచేతన అంటే నిరాకారం వ్యాపకమైనప్పుడు రెండూ ఉండవు. ఉండటానికి అసలు వీలు పడదు. అది అద్వైతులు ఒప్పుకున్నారు. శివాద్వైతులు అంతకంటే బ్రహ్మాండంగా ఒప్పుకున్న విషయం అది. శివశక్తులు అని వారే అంటున్నారు. అంతేగాక ఆ శివం అను, బ్రహ్మం అను అవి మనకు దూరంగా ఎక్కడో ఉన్నాయి అని చెప్పరు. ఏమని చెబుతారు? ఆత్మస్వరూపం అని చెప్తున్నారు. లలితా సహస్రనామాల్లో 999 నామాలు పక్కన పెట్టి ఒక్క నామం పట్టుకొని చూసావంటే ఆ నామం ఏమిటో తెలుసా? ఆత్మ. మీరు సహస్రనామాలు ఇంట్లో ఒక్కసారి తిరిగేయండి. ఆత్మ అనే నామం కనపడదు. ఈ 999 పరమానంద శిష్యులులాగా ఆ 9 అనే సంఖ్య మోసం చేస్తూ ఉన్నది. 999 ఈ 3 తొమ్మిదులు ప్రకృతే. ఒకే ఒక్కటి నీవు. ఒక్కడివే ఉన్నావు అని చెప్పేది. అక్కడ పరమానందయ్య శిష్యుల కథలో ఎలా చెప్పారో తత్వమసి. నీవు ఆత్మస్వరూపుడననే తెలుసుకో. అనాత్మ కాదు అనే విషయము అద్వైతులు ఘంటాపదంగా చెప్పినట్టే అంతకంటే ఘంటాపదంగా శివాద్వైతులు చెబుతున్నారు. ఆత్మేనండి. ఆత్మ అనుకోకపోతే అది పరోక్షమైపోతుంది మనకు. ఆబ్జెక్ట్ అయిపోతుంది. అనుభవం ఎప్పుడు ఆబ్జెక్ట్‌లో లేదు. సబ్జెక్ట్‌లో ఉంటుంది. అసలు అనుభవం అంటేనే ఎవరికి కలగాలి? నాకు కలగాలి, నీకు కలగాలి. ఆ నా, నీ అంటున్నావంటేనే అది ఆత్మ. లేకపోతే మనది కాదు అనుభవం. దానిది అవుతుంది. నీవు తత్ అన్నప్పుడు అది అనే అర్థం. శివ అన్నప్పుడు కైలాసంలో ఉన్న శివుడేమో ఎవడికి తెలుసు? బ్రహ్మ అన్నప్పుడు అది ఎక్కడుందో సర్వవ్యాపకం అంటున్నావు. నన్ను వ్యాపించిందో లేదో నాకు ఏం తెలుసు? నీవు సర్వవ్యాపకమను ఏమైనా అను అదంతా నాలో చేరిపోవాలి.
చివరి వరకు అనుభవం నాకు నీకు కలగాలి. ఆ బ్రహ్మానికి కలిగిందో, శివతత్వానికి కలిగిందో, మనకు దేనికి ఆ మాట చెబుతూ ఉన్నది కూడా నీవే కదా! బ్రహ్మం చెప్పిందా? శివ స్వరూపం చెప్పిందా నీకు? అందుచేత చివరి ఇదంతా లయం అవ్వవలసినది ఆత్మ చైతన్యంలోనే అనే విషయము అక్కడ చెప్పారు. ఇక్కడ చెప్పారు. ఇది సిద్ధాంతం అయితే ఆఖరి మాట సాధనలో కూడా ఇద్దరు ఏకీభవిస్తారు. అక్కడ వైరుధ్యం లేదు. అది కర్మ కాదు, ఉపాసన కాదు. యోగాభ్యాసాలు కావు. ఏది కాదు. మళ్ళీ ఇక్కడ గుర్తించటం. గుర్తించటం వేరు, మళ్ళీ జ్ఞాపకం చేసుకోవటం వేరు. అసలు జ్ఞాపకం చేసుకోవడానికి అర్థమే అది. మర్చిపోయావు గనక గుర్తు చేసుకో. అంటే ప్రతి గుర్తింపులో మరపు ఉన్నది. అంతకు పూర్వం మర్చిపోయి పోకపోతే ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అవసరము నీకు, నాకు ఏర్పడదు. ఆ శివతత్వము అను, బ్రహ్మతత్వాన్ని అను ఆత్మ స్వరూపంగా గుర్తించండి. ఇది సాధన. అదే అద్వైతి ఎలా చెబుతున్నాడో శివ అద్వైతి కూడా అదే చెప్తున్నాడు. అప్పుడు సిద్ధాంతంలో మనకు తేడా కనపడటం లేదు. సాధనలోనూ తేడా కనపడటం లేదు. మరి అలాంటప్పుడు ఏమిటి ఆ మాట? ఒక అద్వైతము అంటే సరిపోలేదా? అది బ్రహ్మాద్వైతమో, శివాద్వైతమో నీవు అనవసరంగా ఎందుకు పేరు పెట్టి ఉలికి పడుతూ ఉన్నావు? మమ్మల్ని ఎందుకు బెదిరిస్తూ ఉన్నావు? అని ఒక పెద్ద ప్రశ్న ఇప్పుడు. ఈ ప్రశ్నకు జవాబు రావాలి. లేకపోతే నీకు నాకు తృప్తి లేదు. వస్తున్నది. సిద్ధాంతంలో లేదు, సాధనలో లేదు, సిద్ధిలో కూడా లేదు. ఆ మాటకు వస్తే ఎందుకంటే ఇద్దరు మోక్షమే కోరుతున్నారు. ఆ మోక్షం కూడా రెడీమేడ్‌గానే టు బి మైడ్ కాదు. రెడీమేడ్ అంటే సిద్ధాంతం. రెడీమేడ్ అంటే సిద్ధం. టు బి మైడ్ అంటే సాధ్యం. అంటే సాధన చేసి పట్టుకోవాల్సిందేదైతే అది సాధ్యం అంటారు. నీ ప్రయత్నం అక్కరలేదయ్యా. నీవు ప్రయత్నించకుండానే అది ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏ రూపంలో అంటే ఆ రూపంలో ప్రత్యక్షమై అవుతున్నది. ప్రత్యక్షంగా అనుభవానికి వచ్చేదానికి ప్రయత్నం దేనికి? నీ పిచ్చి కాకపోతే. ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పాలో వారే చెప్తున్నారు. ఎవరా చెప్పవలసిన వారు? పరమాత్మే. ఎక్కడ చెప్పాడు? భగవద్గీతలో. భగవానుడు చెప్పిన మాట ఈ భగవానుడు చెప్పిన మాటే కదా భగవద్గీత. ఏమని చెప్తున్నాడు? ఆయన ప్రత్యక్షంగా కనపడుతున్నది ప్రపంచం కాదు నీకు, పరమాత్మ. దాన్ని బ్రహ్మమను, శివమను ఏమైనా అను. నీకు ప్రత్యక్షంగా కనపడింది శవం కాదు శివం. హిమాలయం శవం అనుకుంటున్నావా ఏమిటి? కాదు అది శివం. పసిపిక్కు శవం అనుకుంటున్నావా ఏమిటి? శివం. ఎందుచేత? అది దాని విభూది. అదే అన్ని రూపాలలో కనపడుతూ ఉన్నప్పుడు శవమేముంది? శవమని అన్నావు అంటే నీవు శవమైపోతావు జాగ్రత్త. అందుచేత శివంగా చూడు. అక్కడ శివం కనపడుతూ ఉంటే శవంగా చూస్తావేమి? చూసారా? అందుచేత సిద్ధము, మోక్ష స్వరూపము, దాన్ని కైవల్యం అనండి, ముక్తి అనండి, మోక్షము అనండి, అపవర్గం అనండి, ఇంకొక మాట ఇది. వర్గము అంటే ముఠ అని అర్థము. గ్రంథాల్లో ఉంది, మాటల్లో ఉంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంటుంది అది. ఎందుకంటే అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడాలని. వర్గము అంటే ముఠ, ఇంకేమీ లేదు. అదొక వర్గం, ఇదొక వర్గం అన్నారంటే అది ఒక గ్రూపు, ఇదొక గ్రూపు. రాజకీయాల్లో ఎలా ఉన్నాయో వేదాంతంలో కూడా అలాగే. అసలు లోకమే వర్గం, ముఠాతత్వం. అపవర్గం అనంటే ఈ ముఠాతత్వానికి దూరంగా అయిపోయింది. ఏదో అది అపవర్గం అంటే మోక్షం. అంటే నామరూప క్రియలే వర్గం. ఆ నామరూప క్రియలు అనే ముఠాను దూరం చేసేసి తన పాటికి తాను ఉంటే అది కైవల్యం.
కైవల్యంగా ఉండటము అని అర్థం. లేదా వర్గానికి దూరం అయితే అపవర్గం అని అర్థం. అయితే అదేమవుతుందండి? అదా ప్రవిలాపనం అన్నారు. ఇద్దరు అన్నారు ఆ మాట. ఇటు అద్వైతులు అన్నారు, అటు శివాద్వైతులు అన్నారు. ఏమంటారు? ఏమని? ప్రవిలాపనం అంటే పూర్తిగా కరిగించి పారేయి. 2 మాటలు గుర్తుంచుకోండి. అది శివ లేదంటే బ్రహ్మమా అనేది 2 మాటలు మర్చిపోయి అద్వైతం అంతా ఒక్కటే అని చెబుతున్నాం కదా! ఈ 2 మాటలు గుర్తుంచుకోండి. ప్రత్యావిజ్ఞ, ప్రవిలాపన. ఈ రెండింటిని అర్థం బాగా తెలుసుకోగలిగితే అద్వైతం బాగా అర్థమైనట్లే. ప్రత్యావిజ్ఞ అంటే అదే సాధన. నీవు కొత్తగా ఏదో తెచ్చి పెట్టక్కరలేదు ఇక్కడ. నీవు వదిలేయడానికి అక్కడ ఏమీ లేదు. నీవు నెత్తిన పెట్టుకోవడానికి అక్కడ ఏమీ లేదు. మరి ఏముంది? ఏది ఉండాలో అది ఉంది. ఏముంది అని అడుగుతావు. ఏముండాలో అది ఉంది. అయితే మరి ఏమిటండి? నీవు గుర్తించలా. అందుకే ప్రత్యావిజ్ఞ చెప్పాం. గుర్తించు, నీ సొమ్ము అవుతుంది. అందులో నీవు తప్ప మరేం లేదనే విషయము నీకు తెలిసిపోతుంది. మిగతాదంతా ఆభాస. దానికేమని పేరు? ప్రవిలాపనం అని పేరు. ప్రవిలాపనం అని అంటే కరిగించి పారేయడం. దేనిలో కరిగించి పారేస్తావు? అది కాదండి. ఆ వడ్డానము కరిగించి పారేసావన్నారు. ఆ కంటె కరిగించి పారేసావన్నారు. దేనిలో కరిగిస్తాడు వాడు? బంగారంలోకి. ఆ వడ్డానం రూపం బంగారంలో కలిసిపోయింది. బంగారంగా మారిపోయింది. ఎక్కడో కరిగిపోదు అది. దేనిలో నుంచి వచ్చిందో దానిలోనే కరిగిపోతోంది. కలిసిపోతోంది. కరిగిపోవడము అనంటే కలిసిపోవటం. అలాగే ఆత్మల నుంచి వచ్చింది ఈ జీవ జగదీశ్వరులు మొత్తం. ఈ త్రిపుటి అంతా సంపుటిలో నుంచి వచ్చింది. ఏకంలో నుంచి అనేకం వచ్చింది. కనుక ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏకంలోకే వెళ్ళిపోవాలి. అదే మోక్షం. మోక్షం అంటే అర్థం ఏమిటి? మోక్షము అంటే బయటపడటం. నీవు బయటపడాలనే అభిప్రాయం నీకు ఎప్పుడు కలుగుతుంది? దేనిలోనో ఒక దానిలో ఇరుక్కుపోతే దానిలో నుంచి ఎలాగ బయటపడటం అని తాపత్రయపడతావు. దేనిలో ఇరుక్కుపోయావు నీవు? నేను నామరూప క్రియల్లో అదే జీవ జగత్తు ఈశ్వరుడు ఈ త్రిపుటి దీనిలో పడిపోయింది మన బుద్ధి. ఇప్పుడు నీవు దీనిలో నుంచి బయటపడాలి అనంటే ఏమిటి? ఈ మూడింటిని కలుపుకోవాలి నీలో. కలుపుకుంటే నీవు పైకి వచ్చి కనిపిస్తావు. ఇప్పుడు నీవు పైకి రాకుండా అనగొట్టి పారేసింది అది. నిన్ను తొక్కేసింది. బలిచక్రవర్తిని ఆ వామనమూర్తి పాదానికి అనగదొక్కినట్టు త్రొక్కేసింది. నీవు త్రివిక్రముడివి. నీవు వామనుడివైపోయావు. ఈ శరీరం మేరకే ఉండటమే వామనత్వము. నీవు బాగా విజృంభించు త్రివిక్రమ. ఈ మూడింటిని దాటిపో. అప్పుడు బలి ఏమైపోయాడు? బలైపోయాడు. ఏది అది? నామరూప క్రియలే బలి. కథ చూడకండి, కథలో ఉండే భావం పట్టుకోండి. అంతా అద్వైతమే. నీవు ప్రపంచమంతా గాలిస్తే దొరికేది చివరకు అద్వైతం. శాస్త్రాలన్నీ పఠిస్తే నీకు చివరకు తెలిసే సారాంశము అద్వైతం. కళలు, సంగీత, సాహిత్యాది కళలన్నీ మదిస్తే చివరకు నీకు కలిగే అనుభూతి అద్వైతం. అయ్యా, షడ్ దర్శనాలు నీవు ఏ కరువు పెట్టినా చివరకు అద్వైతమే మిగిలేది. అంతే, ఇంకేం మాట్లాడకండి. కనుక అటు సిద్ధాంతిక, ఇటు సాధన, ఇటు సిద్ధి, ఏది చూసినా తేడా అనేది అనుమాత్రం కూడా లేదు. అలాంటప్పుడు ఎందుకండి అది శుద్ధ అద్వైతము, ఇది శివ అద్వైతము అన్నారు అని ఆ ప్రశ్నకు మాత్రము సమాధానం వచ్చి తీరాలి. ఎందుకన్నారో చెప్తాం. దేనిలో తేడా లేదు గాని చూసే చూపులో, చెప్పే తీరులో తేడా ఉంది. అర్థం చేసుకుంటున్నారా?
చూసే చూపు, చెప్పే తీరు ఆ దృష్టిలో ఉన్నది. అంటే శంకర భగవత్పాదులు చూసే దృష్టి వేరు, అభినవ గుప్త పాదాచార్యులు చేసే దృష్టి వేరు. అద్వైతానికంతా మూల స్తంభం లాంటి వాడు భగవత్పాదులు. మరి పెద్ద ఎక్స్‌పర్ట్ ఆయన. అంతా ఎక్స్‌పర్టే. శివాద్వైతంలో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరు అభినవ గుప్త పాదాచార్యులు. ఈయన ఒక 100 గ్రంథాలు రాస్తే, ఆయన ఒక 100 గ్రంథాలు రాశారు. ఈయన ఎంత పాపులారిటీ ఉందో అద్వైత క్షేత్రంలో అంత బ్రహ్మాండమైన పాపులరు మ్యాన్ అతను. ఈయన ఎవడిని లెక్క చేయకుండా ఎలాగైతే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడో, ఆయన ఈయనను కూడా లెక్క చేయకుండా ప్రతిపాదించాడు. ఇద్దరు గుంటలు తీసిన బంటు. మహావీరులు, శూరులు, పరాక్రమవంతులు వీరు. ఈయన చూపు వేరు, ఆయన గారి చూపు వేరు. ఆ చూపును బట్టే మాట ఉంటుంది. ఒక్కటి చెబితే చాలు, రెండవది చెప్పక్కరలేదేమో. మాట చెప్పక్కరలేదు. నీ చూపు ఎలాంటిదో బయట పెట్టు. దాన్ని బట్టి నీవు ఏం మాట్లాడతావో నేను ముందుగానే అంచనా వేయగలను.